నేను అందరినీ స్వాగతిస్తున్నాను. టచ్లో విశ్లేషణాత్మక సేవ గురు మార్కెట్స్ కార్పొరేషన్ కోసం సారాంశ డేటాతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు. మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా చూడవచ్చు. ఇప్పుడు మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. క్రాఫ్ట్ హైన్స్ కో టికర్ KHC. ఈ సమీక్ష ఏప్రిల్ 14, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ క్రాఫ్ట్ హైన్స్ కో ఉపవర్గానికి చెందినది. సెమీఫినిష్డ్ ఫుడ్ 39 కంపెనీలు పోలికలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. ఆర్డర్లపై పరిష్కారాల కోసం ఈ వీడియో ముగింపును చూడండి. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం 10 పాయింట్లలో 5.5. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 1.2 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్లో సగటు ఫలితం 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. కోసం 5.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ మరియు ఉపవిభాగం కంపెనీలు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము. ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ -20.3% మార్పును చూపించింది. ఉపవర్గం 3.3% ధర మార్పులకు వ్యతిరేకంగా. ఇది స్పష్టంగా దేనినీ సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం. సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రాఫ్ట్ హైన్స్ కో $35.06 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $241 బిలియన్లు. ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ 14.563% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $49.13 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $121 బిలియన్లు. క్రాఫ్ట్ హైన్స్ కో 40.63% వాటాను కలిగి ఉంది. ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ ద్వారా ఆక్రమించబడిన షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా క్రాఫ్ట్ హైన్స్ కో మార్కెట్ విలువ మదింపు విషయంలో ఉపవర్గంలో 14.563%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 40.63%. ఇది మారకపు విలువ వాటా కంటే 179% ఎక్కువ. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ ఆర్థిక బాధ్యతలు $26.44 బిలియన్లు. పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో 42% సూచిస్తుంది. కంపెనీ ఆర్థిక బాధ్యతల కోసం స్కోర్ మంచిది 1 పాయింట్. కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 12.8. ఉపవర్గంలో సగటు 19.6 మరియు ఇది ఉపవర్గంలోని సగటు కంటే 35% తక్కువ. ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను దాని లాభాలకు అంచనా వేయడం మంచిది 1 పాయింట్. గత 12 నెలల లాభం $2,745 మిలియన్లు. రాబోయే 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $3,241 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఇది ప్రస్తుత సంఖ్య కంటే 18.1% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే భవిష్యత్ లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. రాబడి బ్యాలెన్స్కు కంపెనీ విలువ 1.4. ఉపవర్గం యొక్క సగటు 1.4 మరియు ఇది ఉపవర్గం కంటే 0% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ విలువ యొక్క సూచికలను అంచనా వేయడం సహించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $25,860 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $30,530 మిలియన్లు.
ప్రస్తుతం కంటే 18% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 10.6%, ఉపవర్గంలో సగటు 6.9%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 3.7%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్య ద్వారా కంపెనీ వాటా 8.186%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 78% తక్కువ. మరియు ఇది కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది. క్రాఫ్ట్ హైన్స్ కో బహుశా రీవాల్యుయేషన్ వైపు. కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $974,000 మరియు ఉపవర్గంలో $547,000 ఉన్నాయి. ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం 78.1%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా సహించదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం $76,200. ఉపవర్గం ద్వారా సగటు 27,900. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 173%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా $718,000. ఉపవర్గం ద్వారా $405,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 77%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం అంచనా మంచిది 0.5 పాయింట్లు. షేర్లు 3.5% వద్ద తక్కువగా ఉన్నాయి. ఉపవర్గం సగటు 4.9%. ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 47% స్థాయిని చూపుతుంది. క్రాఫ్ట్ హైన్స్ కో ఉపవర్గంలో ఈ స్థాయి 50%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి. ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ అసలు షేరు ధర సుమారు $29.32. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు $30.25. వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు 3%. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్ రిఫరెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ని ఉపయోగించి ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. విశ్లేషణ ఆధారంగా క్రాఫ్ట్ హైన్స్ కో సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ఒక్కో షేరుకు $29.33 ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ఆధారంగా అంచనా వేయబడింది. లాభం 31.16 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 27.5 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే 14, 2025న ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ STKL బ్యాలెన్సింగ్ అమ్మకపు ఆర్డర్. బ్యాలెన్సింగ్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో మూసివేయబడింది.
ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్.